అందరికీ గుడ్ మార్నింగ్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, ఇంకా లేచి మొత్తం ఇంటి పని అంతా చేసేసుకొని ఇంకా తలస్నానం అది చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే లేవలేదు. ఇంకా 6:30 అంతా అయింది టైం. ఇంకా అప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇంకా తొందరగా అయితే పాపకి లంచ్ బాక్స్ తయారు చేయాలి కదండి. ఇంకా పూజ తొందరగా చేసుకొని ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేద్దామని అయితే అనుకున్నాను అనమాట. మళ్ళీ మా చిన్న పాప లేచిందంటే నన్ను ఇంకా పని అయితే చేసుకోనివ్వదు. అందుకని చెప్పి ఇంకా తొందరగా పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకునేటప్పుడు మా పిల్లలు లేకపోతే చాలా ప్రశాంతంగా అయితే వెలిగించుకుంటాను. లేదంటే వాళ్ళు ఉంటే ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు మొత్తం జల్లడం పని మీద ఉంటారనమాట. ఇంకా మొత్తానికైతే ప్రశాంతంగా అయితే వెలిగించుకోవడం పూర్తయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా పప్పు టమాటా అయితే వండానమాట. పప్పు టమాటా ఇంకా రైస్ అయితే పాపకి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇంకా వాటర్, ఇంకా స్నాక్స్ అయితే బిస్కెట్స్, ఇంకా చకోడీలు ఉంటాయి అవి కూడా పెట్టానమాట. ఇంకా తనకి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. తర్వాత పిల్లల్ని అయితే లేపేసి బ్రష్ అది చేయించి ఫ్రెష్ అప్ అయితే చేయించేసాను. ఇంకా టిఫిన్ అయితే దోశ ఇంకా పల్లీ చట్నీ అయితే చేశానమాట. వాళ్ళకి టిఫిన్ కూడా తినిపించేసి ఇంకా పాలు కూడా కలిపిచ్చేసాను. తర్వాత ఇంక మా ఆయన కూడా లేచారనమాట. ఇంకా పాపనైతే క్యాబ్ ఎక్కించేసి వచ్చారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము దోశలు అయితే కాల్చుకున్నాము. టీ కూడా పెట్టుకొని ఇంకా తాగేసాం అనమాట. ఇంక వంట అయితే అయిపోయినట్టే. ఇంక మళ్ళీ ఏం కర్రీ వండి అయితే పని లేదు. ఫైనల్‌గా ఇదండి నా మార్నింగ్ మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.